నమస్తే అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్. ఫోన్ నెంబర్ 7702588806, వైట్ ఫీల్డ్స్, కొండాపూర్, హైదరాబాద్. ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని మీరు ప్రశాంతంగా గ్రహించగలిగి అబ్జర్వ్ చేస్తే మీకున్న సమస్యల నుండి ఈ క్షణమే రిలీఫ్ అయినట్లు ఫీలింగ్ కలుగుతుంది. ఎంత సూక్ష్మంగా అంటే చాలా ప్రశాంతంగా అబ్జర్వ్ చేయండి, అప్పుడు మీకే అర్థమైపోద్ది ఎక్కడ ఏ సిచ్యుయేషన్ మీకు ఈ సమస్యను క్రియేట్ చేసింది అనేది. ఎందుకంటే మనం ప్రశాంతత కోసం గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళి దేవుణ్ణి ఏమి అడగాలో కూడా కరెక్ట్గా తెలియదు మనకి. అడుగుతున్నాం, ఏం అడుగుతాం? కోరికలను అడుగుతాం. కానీ ఎలా అడగాలో దీంట్లోనే పెద్ద మిస్టేక్ ఉంది. ఎలా గుడిలో ప్రవర్తించాలో కూడా తెలీదు. ప్రసాదం ఇప్పుడు ప్రసాదం నైవేద్యంగా పెట్టిన ప్రసాదం మనకిస్తారు. ఆ నైవేద్యం మిగతా భక్తులకు కూడా పంచిపెట్టమని ఇస్తారు. అవి పంచిపెట్టినందువల్ల, అన్నదానం చేయడం వల్ల, గుడి శుభ్రం చేస్తే, ఇంకా ఇలాంటి సేవలు చేస్తే ఏదో మంచి జరుగుతుంది అని, కోరికలు నెరవేరుతాయని, పుణ్యం వస్తుందని, కష్టాలు తొలగిపోతాయి, ఇలా ఎవరి మనసు ఏమి కోరుకుతుందో అలా ఆలోచిస్తారు, ఇలా ఫీల్ అవుతారు. అలా ఆలోచించడం వల్ల పుణ్యం వస్తుందని, నైవేద్యం పంచిపెడితే కోరికలు తీరుతాయని ఆ ఫీలింగ్ ఏం చేస్తారు, ఆ ఫీలింగ్ కలిగి ఉంటారనమాట. అలా ఫీల్ అవుతారు. ఇది కేవలం ఇలాంటి ఫీలింగ్ను కలిగి ఉండటం కేవలం మనిషి ఏర్పరచుకున్న ధర్మం. ఇది సృష్టి ధర్మం కాదు. ఇది మనిషి ఏర్పరచుకున్న ధర్మం కానీ సృష్టి ఏర్పరిచిన ధర్మం కాదు. సృష్టి అంటే భగవంతుడు కానీ, యూనివర్స్ కానీ, మనం అనుకున్న ఏదో తెలియని శక్తి అయినా, ఏది ఏమైనా ఒక శక్తి ఉంది అని మనం అందరం బిలీవ్ చేస్తాం, నమ్ముతాం. ఎంత ప్రగాఢంగా నమ్ముతామంటే అంత ప్రగాఢంగా. ఆ శక్తి ఏర్పరిచిన ధర్మం కాదు. మనకి మనం సృష్టించుకుని, మనకి మనం పెట్టుకున్న, అంటే సమాజంలో పెట్టుకున్న కట్టుబాట్లని, నియమాలు అని ఇట్లా ఏర్పరచుకున్న ధర్మాల్లో ఇదొక ధర్మం. పుణ్యం వస్తుంది, అన్నదానం చేయాలి, ఇట్లాంటివి అనమాట. ఇది తప్పు కాదు. ఎలా చెయ్యాలి అనేది, ఎలా భావన చెందుతూ, ఎలా ఫీల్ అవుతావు చెయ్యాలి అనేది కూడా మనకు ఇప్పుడు అర్థం కావట్లేదు. మన వాళ్ళు చెప్పారు, మనం చేసేస్తున్నాం అనే దాంట్లో స్ట్రక్ అయిపోయి ఉన్నాం. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, మనం పెట్టుకున్న ధర్మాలు ఆచరించినా, మనం పెట్టుకున్న సిద్ధాంతాలు, కట్టుబాటులు, మూఢనమ్మకాలు పెట్టుకున్నా, మన మనసులో అవి ఆచరించిన ప్రతి మనిషి మీద ఈ యొక్క విశ్వం సిద్ధాంతాలు, అలాగే ప్రకృతి ధర్మం అనేది ప్రతి సెకను అప్లికబుల్ అవుతానే ఉంటాయి. అంతర్లీనంగా అప్లికబుల్ అవుతూనే ఉంటాయి. మీరు బాధపడుతున్న సంఘటన గురించి ఒకటి తెలుసుకుందాం. పాస్ట్లోకి వెళ్ళి చూడండి కావాలంటే. మీకు సమస్యలు కలిగినాయి అంటే అవి మనం ఏర్పరచుకున్న సిద్ధాంతాలు, ధర్మాలు వల్ల మాత్రమే. అవి దానికి రూట్ కాజ్ని మీరు గమనించారు అనుకోండి, మీరు ఇచ్చిన మాట, మీరు చేసిన వాగ్దానం, మీరు చేసిన దానం, మీరు చూపించిన జాలి, అయ్యో పాపం నాకేంటి అనే ఫీలింగు, అనవసరమైన విషయాల్లో ఓవర్ యాక్షన్ చేయడం వల్ల ఈ కష్టాలు కలిగి ఉంటాయి, సమస్యలు కూడా క్రియేట్ అయి ఉంటాయి. ఇది చాలా కూలంకుశంగా మీరు పాస్ట్లోకి వెళ్ళి, అంటే ఇప్పుడు బాధను అనుభవిస్తున్నారనుకోండి, ఈ బాధకు మూల కారణం ఏంటి 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 అని పాస్ట్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు నేను బోర్డు మీద ఒక పిక్చర్ వేశాను. ఈ పిక్చరు మనం కూలంకుశంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పిక్చర్లో ఉన్నదాన్ని మీరు చూడండి. శరీరం కలిగిన మనిషి భూమి మీద నివసిస్తున్నారు. వీళ్ళలో ఆడ మగ ఇద్దరు ఉన్నారు. మనిషి దేహంలో ఏమున్నాయి? ఆత్మ, బుద్ధి, అవయవాలు ఉన్నాయి. మనిషికి వచ్చేవి, కలిగేవి, కావాల్సినవి ఏంటి? మనిషికి వచ్చేవి ఆలోచనలు,
కలిగేవి కోరికలు, కావలసినవి సంసారం, పిల్లలు, సమాజం, బాధ్యతలు, బంధువులు, వృత్తి, పరువు, ప్రతిష్ట, విజయం, డబ్బు, ఆస్తులు, సంపదలు, ఆరోగ్యం, ఆనందం, సంతోషం, ఇలాంటివి. ఇల్లు, కారు, డబ్బు, నగలు, ఇలాంటివన్నీ మనుషులకు కావాలి. ఎందుకంటే ఆనందంగా గడపడానికి. మనిషికి కోరిక కలిగినప్పుడు ఆ కోరిక తీర్చుకోవడానికి ఇది కావాలి అని ఏం చేస్తారు? ఆలోచన. మనిషి ఆలోచన ద్వారా విశ్వానికి పంపిస్తారు. ఇది నాకు కావాలి కావాలి అని ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు సమాజంలో అందరికీ కావాల్సింది ఏంటి చెప్పండి? ఇప్పుడున్న పరిస్థితులు అందరికీ కావాల్సింది డబ్బు. ఈ డబ్బు విషయం గురించే మనం చెప్పుకుందాం. డబ్బు కావాలి అనే కోరిక ఎంత ఉంటుందంటే ప్రతి మనిషికి, కొంతమంది డబ్బు వద్దు అని అంటారు కానీ అది కరెక్ట్ కాదు. వాళ్ళకే అందరికన్నా ఎక్కువ కావాలి. పైకి మాట ఒకటి చెప్తారు, మనసులో ఇంకొకటి ఫీల్ అవుతారు. ఆ కోరిక ఎలా ఉంటుందంటే, ఎంత బలంగా ఉంటుందంటే, శ్వాస బ్రీతింగ్ తీసుకోవడం అయినా మర్చిపోతారు కానీ డబ్బు గురించి ప్రతి సెకను ఆలోచిస్తూనే ఉంటారు. ఎలా వస్తుంది, ఎలా 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 అని. ఈ ఆలోచనకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఆరోగ్యానికి ఇవ్వరు. ఈ డబ్బు కోసం ఎన్నో పూజలు, హోమాలు, వాస్తు మార్పులు, ఇంకా నిజంగా చెప్పాలంటే బలులు కూడా చేస్తూ ఉంటారు. మనిషి చేసే ఆలోచనలు అంటే మనసులో ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ ఆలోచనలు ఇలా ఇటు చూడండి, ఇలా తరంగాల రూపంలో యూనివర్స్లోకి వెళ్తాయి, విశ్వంలోకి వెళ్తాయి. ఈ విశ్వానికి తలొక పేరు పెట్టుకున్నారు. అంటే వాళ్ళు కొన్ని కోరికలు కోరుకున్నారు అనుకోండి, అవి తీరిని అనుకోండి, ఎవరి ద్వారా అయితే తీరతాయో వాళ్ళకి ఇలాంటి పేర్లు పెట్టుకున్నారు. యూనివర్సు, విశ్వము, సృష్టి, ఏదో తెలియని శక్తి నన్ను నడిపిస్తుంది, భగవంతుడు, దేవుడు, గురువులు, మహర్షులు అని చెప్పేసి ఇలా పేర్లు పెట్టుకున్నారు. ఎవరిష్టం వాళ్ళది. మనం సృష్టి అనుకుందాం, విశ్వం అనుకుందాం, యూనివర్స్. ఇప్పుడు అందరూ యూనివర్స్ అంటున్నారు కాబట్టి యూనివర్స్. ఒక రోజులో ప్రతి మనిషి సుమారు 60,000 ఆలోచనలు చేస్తారు. 60,000 ఆలోచనలు వస్తాయి. ఇది సైంటిఫిక్గా ప్రూవెన్. 600 కాదు, 60 ఆలోచనలు కాదు, 60,000 ఆలోచనలు ప్రతి ఒక్క మనిషికి వస్తాయి. ఈ ఆలోచనలో 59,990 ఆలోచనలు ఎలా ఉంటాయంటే భయము, బాధ, దుఃఖము, ఆందోళనతో కూడినవే ఎక్కువ ఉంటాయి. సంతోషం, విజయం, అభివృద్ధి, జ్ఞానానికి సంబంధించినవి చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ప్రాముఖ్యత ఇవ్వకూడనివి అంటే ఇంపార్టెన్స్ ఇవ్వకూడనివి ఏవి? భయము, బాధ, దుఃఖం, ఆందోళన కలిగించిన ఆలోచనలకి ఇవ్వకూడదు. కానీ మనం గతంలో ఇలా బాధపడ్డామని తలుచుకుని ఏడుస్తూ ఉంటాం. ఇప్పటికీ ఏడుస్తూ ఉన్న వాళ్ళు ఎంతోమంది. ఈ తలుచుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఈరోజు తలుచుకున్నాం అనుకోండి, రేపొద్దున ఎదురయ్యే సంఘటన బాధకు సంబంధించింది కానీ, మిమ్మల్ని బాధ పెట్టేది కానీ, భయానికి లోన్ చేసేది కానీ, దుఃఖపడేది కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు జరగకపోయినా 2 రోజుల తర్వాత అయినా జరుగుతుంది. వాటికి సంబంధించిన మనుషులను పంపిస్తుంది. ఎందుకు? మీరు అడిగారు, ఆలోచన ద్వారా ఫీల్ అయ్యారు, ఆ యాక్షన్ చేశారు కాబట్టి మనిషి దగ్గర నుంచి యూనివర్స్లోకి వెళ్ళి రివర్స్లో మీకు ఆ సంఘటన ఇక్కడ జరుగుతుంది అన్నమాట. బాగా అర్థం చేసుకోండి. ఇంపార్టెన్స్ ఇవ్వకూడని బాధ, భయం, దుఃఖం, ఆందోళనకి ఇస్తున్నారు. వీటికి ఇవ్వడం వల్ల మీకు జీవితం మీదే విరక్తి కలుగుతుంది. జీవితం పట్ల ఒక వాల్యూ అనేది అర్థం కాకుండా పోతుంది. అసలు ఒక్కొక్కసారి నేను చనిపోతాను, సూసైడ్ అని కూడా అనుకుంటారు అన్నమాట. ప్రాముఖ్యత ఇవ్వాల్సింది, ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది దేనికి? మీకు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫస్ట్. ఏ మనిషి అయినా కుటుంబం ఇంపార్టెన్స్ అయినా ఫస్ట్ వారికి వారు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మిమ్మల్ని మీరు ఒక అద్భుతమైన వ్యక్తి, జ్ఞానమైన వ్యక్తి, తెలివిగల వ్యక్తి అనుకోవాలి. ఒక దివ్యాత్మ స్వరూపాన్ని అనుకోవాలి. ఎందుకంటే మనం పరమాత్మ నుంచే వచ్చాం కాబట్టి మనల్ని మనం ఎవరికి వాళ్ళని ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి. తిట్టుకోకూడదు. ఇది నా కర్మ, నాకే జరుగుతుంది, ఇట్లాంటివి తిట్టుకోకూడదు ఎప్పుడు. ఎందుకంటే ఈ జన్మ చాలా అద్భుతమైంది. మనమే పద్దాక ఆందోళనలకి, భయానికి,
బాధలకు ఇంపార్టెన్స్ ఇచ్చి మన యొక్క వాల్యూ మనమే గుర్తుంచుకోవట్లేదు. అందుకనే ఇన్ని కష్టాలన్నీ అనుభవిస్తున్నాం. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇలా ఎప్పుడైతే మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చారో, మీ పట్ల మీరు బాధ్యత కలిగి ఉండాలి, ఇలా కలిగి ఉన్నారో ఇది నా జీవితం అని, అలాగే మీరు మీ జీవనం కోసం ఏదో ఒక పని చేయాలి. ఆ పనిని ఎంచుకుంటారు అప్పుడు బాగా ఆలోచించి. కొంతమంది బాధ్యతల కోసం నేను చేస్తున్నాను అని చెప్తారు. ఏది ఏమైనా ఒక పని అయితే చేస్తూ ఉంటారు. ఆ పనిని కూడా ప్రేమించాలి, గౌరవించాలి. ఆ పనే జీవితం అన్నట్టు ఒక తపన ఉండాలి. డైలీ లైఫ్ కూడా ఒక సిస్టమ్గా ఉండాలి. మనిషి అనే ప్రతి ఒక్కరికి ఊహ తెలిసిన దగ్గర నుండి కోరికలు మొదలు అయిపోతాయి. ఎలా అంటే చిన్నప్పుడు ఏమో అడుగుతాం, ఆ బొమ్మ కావాలి, ఈ బొమ్మ కావాలి అని అడుగుతాం. వయసు పెరిగిన కొద్దీ కోరికలు కూడా మనకి వేరే వేరే విధంగా పెరుగుతూ ఉంటాయి. ఈ కోరికలు తీర్చుకోవడానికి ఫస్ట్ చేసే పని ఏంటి? మనం ఆలోచిస్తాం. ఏమని ఆలోచిస్తాం? ఈ కోరిక తీర్చుకోవడానికి నేనేం చేయాలి, ఎలా వస్తుంది, ఎలా పొందాలి, ఏ అవకాశం ఉంది ఈ కోరిక తీర్చుకోవడానికి, ఎలాగైనా నా సొంతం చేసుకోవాలి, నాకు ఖచ్చితంగా అది కావాలి, ఏది ఏమైనా కావాలి అనే పట్టుదల పట్టేస్తాం. దాని గురించే ఇక్కడ చూడండి ఆలోచనలు పంపిస్తూ ఉంటాం యూనివర్స్లోకి. ఈ ఆలోచనలు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక శక్తిని కలిగి ఉంటాయి. ఆలోచనలు ఒక శక్తిని కలిగి ఉంటాయి. మీరు ఆలోచించినప్పుడల్లా ఒక శక్తి రిలీజ్ అవుతుంది. మీకు కావాలి అనే కోరిక అంటే ఆలోచన నుంచి కోరికగా కన్వర్ట్ అయిందనుకోండి, అప్పుడు కూడా ఒక శక్తి రిలీజ్ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి చేస్తారు, ఇది నా సొంతమైతే ఎలా ఉంటుంది అని ఒక ఊహని ఊహిస్తారు. అప్పుడు కూడా ఒక శక్తి రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఇంకో విధంగా కూడా ఫిక్స్ అవుతారు. ఏది ఏమైనా ఇది నాదే అని గట్టిగా పట్టుదల పట్టేసి భావన చెందుతారు. ఇలా చెందినప్పుడు కూడా ఒక శక్తి రిలీజ్ అవుతుంది. ఈ శక్తికి అల్టిమేట్ లెవెల్. ఇది నాది అనే భావన శక్తి చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్గా ఉంటుంది. ఈ శక్తి ఎంత బలంగా ఉంటుంది అంటే చాలా స్ట్రాంగ్గా, దృఢంగా, ఒక రకంగా చెప్పాలంటే 1000 ఏనుగులంత బలంగా ఉంటుంది ఈ శక్తి. ఇలా బలంగా ఉండాలి అంటే మన శరీరంలో ఉండే ఆర్గాన్స్, ఇక్కడ చూడండి మన శరీరంలో ఉన్న ఆర్గాన్స్ యొక్క శక్తి కూడా అద్భుతంగా ఉండాలి. ఎందుకు అద్భుతంగా ఉండాలి అంటే, ఇప్పుడు ఇది నాది, నాకు కావాలి అని భావన చెందుతూ ఒక డెసిషన్ తీసుకుంటారు గట్టి పట్టుదల బట్టి. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు దాని మీదే స్టాండ్ బై ఉండటానికి ఈ శరీరం అనే ధర్మం అంటే ఈ ఆర్గాన్స్ అన్నీ అద్భుతమైన శక్తిని కలిగి ఉండాలి. డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదు. మీరు ఆలోచించిన ఆలోచనల్ని మళ్ళీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదు. ఎలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదు అంటే, నేను ఒకటి కోరుకున్నాను, ఆ కోరిక తీరుతుందా లేదా, లేకపోతే వస్తుందా రాదా, జరుగుతుందా లేదా, ఇలా మనసులో అనుమానపు అపనమ్మకం కలగకూడదు. కలగకూడదంటే ఏంటి? ఈ శక్తినే మనం ఏమంటాము అనంటే అమ్మవారి శక్తి అంటాం. ప్రకృతి శక్తి. ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలకి శక్తి తత్వం కలిగి ఉన్నాయి. అవి మనిషిలో కూడా ఉన్నాయి. ప్రకృతిలో పంచభూతాలు ఎలా ఉన్నాయో, ఆ పంచభూతాలకి ఎలా తత్వం కలిగి ఉన్నాయో, మనిషిలో కూడా యూనివర్సు, విశ్వం, సృష్టి, ఏదో తెలియని శక్తి, భగవంతుడు ఇలా అనుకున్నవా ఆ విశ్వం ఏం చేసిందంటే మనలో కూడా ఇలా అమ్మవారి శక్తిని మన పొట్టలో ఆర్గాన్స్ రూపంలో పెట్టేసింది. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ ఆర్గాన్స్కి తత్వాలు కలిగి ఉన్నాయి. పిక్చర్ చూడండి, బాగా అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఈ ఆర్గాన్స్ అన్నిటినీ ఇవి రిలీజ్ చేసే శక్తిని కానీ ఇవి ఒకదానికొకటి సపోర్ట్ చేసే విధానాన్ని కూడా మనం పరిశీలించామనుకోండి, శ్రీచక్ర రూపంలో ఉంటుంది. ఇది 3D డైమెన్షన్లో గీస్తే పూర్తిగా
అర్థమవుతుంది. కానీ మనకి ఇక్కడ అవైలబుల్ లేదు కాబట్టి జస్ట్ ఇట్లా గీయడం అనేది జరిగింది. పూర్తిగా 3 డైమెన్షన్లో గీసామనుకోండి శ్రీచక్రమే వస్తుందన్నమాట. మీరు కోరిక గురించి ఆలోచన రూపంలో శక్తి, యూనివర్స్, విశ్వం మనం అనుకున్నాం ఇందాక, మనం శక్తిని రిలీజ్ చేస్తాం. ఈ శక్తి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి అని అంటే ఈ శరీర ధర్మంలో ఉన్న, అంటే శరీరంలో ఉన్న శ్రీచక్రం, అమ్మవారి శక్తి, ఆర్గాన్స్ రిలీజ్ చేసే శక్తి అద్భుతంగా ఉండాలి. అప్పుడు ఎంత బలంగా అదే మాట మీద పట్టుదల కలిగి ఉంటాం మనం. ఇంకా కోరిక తీర్చిన తర్వాత అప్పుడు పట్టుదలగా ఉన్నప్పుడు మాత్రమే ఆ కోరిక తీరుతుంది. ఇక్కడ మళ్ళీ యూనివర్స్ ఇంకొకటి కూడా గమనిస్తుంది. నా బిడ్డలు అడిగారు, నేను కోరిక తీరిస్తే వీళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, అసలు మనము ఎంత బలంగా యూనివర్స్ని అడుగుతున్నాము అనేది కూడా ఇక్కడ ప్రతిదీ, అంటే అడిగిన కోరిక మీద ఎంత బలంగా అడుగుతున్నాం, ఎంత పట్టుదలగా ఉన్నాము అని అబ్జర్వేషన్ ఉంటుంది. ఈ కోరిక తీరిన తర్వాత మీ ప్రవర్తన ఎలా ఉంది అని చూస్తుంది. ఏమి నియమాలు పాటిస్తున్నారు, ప్రకృతి పట్ల వీరి విధానం ఎలా ఉంది, తోటి మనిషితో వీళ్ళ నడవడిక ఎలా ఉంది, ఇవన్నీ భగవంతుడికి మనకన్నా ముందే తెలుసు. నిజం చెప్పాలి అని అంటే భగవంతుడికి ముందే తెలుసు మనం ఎలా ఉంటాము, ఏం చేస్తాము అని. కానీ ఏ ఒక్క రోజు అయినా, ఏ ఒక్క క్షణంలో అయినా మీలో మార్పు కలుగుతుంది అని అబ్జర్వేషన్, సత్యం వైపు ప్రయాణం చేస్తారు అనేది అబ్జర్వేషన్ ఎప్పుడూ ఉంటుంది. ఈర్ష్య, ద్వేషం, అహంకారం ఇలాంటివి ఈసారైనా వదిలిపెట్టి సత్య మార్గం వైపు నడుస్తారు ఏమో అని చెప్పి అబ్జర్వేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. భగవంతుడు ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఇది గమనించి అప్పుడు కోరిక తీరుస్తారు. పోనీ మీరు ఈర్ష, ద్వేషం, అసూయ, అహంకారం ఇవి వదిలిపెట్టకుండా, పక్కవాడు ఎట్టా పోతే నాకేంటి అనేవి వదిలిపెట్టకుండా మీరు ప్రార్థనలు చేస్తూనే ఉన్నారనుకోండి, నాకు అది కావాలి, అది కావాలి, అది కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నారనుకోండి, కోరిక తీరుస్తుంది. ఆ కోరిక ఎలా ఉంటుందంటే కొంతమందికి వెంటనే లభిస్తుంది, కొందరికి ఎప్పటికో కానీ దక్కవు, కొంతమందికి అసలు దక్కవు. ఎందుకు అంటే ఈ యొక్క అమ్మవారి శక్తి తేజోవంతంగా ఉండకుండా డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యానికి మీరు ఇంపార్టెన్స్ ఎట్లాగా ఇవ్వట్లేదు, డిస్టర్బెన్స్గా మీ కోరికను ఏం చేస్తారు అని అంటే ఇక్కడ ఆలోచన రూపంలో కోరికలు, ఊహలు, భావన రూపంలో పంపించిన దాన్ని మీరు ఇక్కడ డిస్టర్బెన్స్గా ఉండటం వల్ల వస్తుందా రాదా, అసలు వస్తుందా రాదా, జరుగుతుందా లేదా అని మళ్ళీ మీరే అనుమానము, అపనమ్మకం క్రియేట్ చేస్తారు. కాబట్టి ఇది తేజోవంతంగా ఉంటే మీకు అపనమ్మకం ఉండదు, అనుమానము ఉండదు. కాబట్టి ఎప్పుడూ నిరంతరం ఈ యొక్క మనలో ఉన్న అమ్మవారి శక్తిని నిరంతరం తేజోవంతంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రయాణం జరిగేటట్లు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి మనిషి మీద ఉంది. యూనివర్స్ అదే చెప్తుంది, భగవంతుడు అదే చెప్తారు. మీరు మీలో ఉన్న శక్తిని తేజోవంతంగా చేసుకుంటూ ఎప్పుడూ అలా కాపాడుకుంటూ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటూ మీరు ఏదైతే అడుగుతారో, అడిగిన దాని మీద ఎంత పట్టుదలతో మీరు ఉంటారో దాన్ని బట్టే నేను ఇవ్వడం మీకు జరుగుతుంది అని. మనం ఏం చేస్తాం, ఇది నెగ్లెక్ట్ చేసేస్తాం. మన శరీర ధర్మాన్ని, మన యొక్క ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేసేసి మనం దీనిని మాత్రమే పంపిస్తాం. నాకు డబ్బులు కావాలి, నాకు కారు కావాలి, నాకు ఇల్లు కావాలి, మా మనశ్శాంతి కావాలి, విజయాలు కావాలి, ఇట్లాంటివి పంపిస్తాం. ఇక్కడ భగవంతుడు ఇచ్చిన దాన్ని, శక్తిని మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఇది నెగ్లెక్ట్ చేసినప్పుడు అది ఎందుకు జరుగుతుంది చెప్పండి, ఆలోచించండి. మీ పట్ల మీరు శ్రద్ధ, ప్రేమ, గౌరవం,
బాధ్యత కలిగి ఉండాలి. ప్రకృతి విశ్వ సిద్ధాంతాలు ఇవన్నీ పాటించాలి. కానీ ఇప్పుడున్న సమాజ పరిస్థితి, సమాజంలో ఉన్న వ్యక్తుల మానసిక స్థితి చాలా విరుద్ధంగా ఉంది. ఆరోగ్యం సరిగ్గా చూసుకోరు. బట్టలకు, బ్రాండ్స్కు మాత్రమే, పై మెరుగులకు మాత్రమే ప్రాముఖ్యత ఇస్తారు. భగవంతుడు ఇచ్చిన ఈ అద్భుతమైన శక్తిని కాపాడుకోరు. అన్నీ కావాలి అంటే ఏది కావాలో అది అడగరు, అనవసరమైన వాటిని అడుగుతారు. ఇది కాపాడితే ఆటోమేటిక్గా అవే వస్తాయి. ఎందుకంటే ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నవి. ఎంతోమంది అనుభవాలు పూర్వకంగా నేను తెలుసుకున్నవి. ఎప్పుడైతే మనం ఇది నెగ్లెక్ట్ చేశామో మన పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, ఈ శరీరంలో ఉన్న అమ్మవారి శక్తిని ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేశామో, మీరు సొసైటీలో ఇప్పుడున్న పరిస్థితిని కూడా అబ్జర్వ్ చేయండి. స్త్రీని ఎప్పుడైతే అవమానానికి గురి చేశారో అక్కడ ఎక్కడా శుభాలు అనేది జరగలేదు. ఈ యొక్క ప్రకృతిలో ఉన్న పంచభూత తత్వాలు కూడా స్త్రీ తత్వమే. ప్రతి మనిషిలోనూ అర్ధనారీశ్వర తత్వం ఉంది. ఈ శక్తిని ఎప్పుడైతే తేజోవంతంగా చేశారో, అంటే మీలో ఉన్న అమ్మవారి శక్తిని ఎప్పుడైతే గుర్తించి ప్రేమించి కాపాడుకున్నారో, బాధ్యతగా వ్యవహరించారో, భగవంతుడు మీకు కావాల్సినవన్నీ ఇస్తారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఈ శక్తిని నెగ్లెక్ట్ చేసి కోరికలు మాత్రమే తీరాలని ఆలోచించారనుకోండి, ఏమవుద్దంటే ఎడారిలో ఒక లీటర్ మంచినీళ్ళ వాటర్ బాటిల్ దొరికినట్టు ఉండి ఆ మంచినీళ్ళు తాగే లోపల ఆ బాటిల్ మన చేజారి ఆ ఇసుకలో పడిపోద్ది, నీళ్ళ పాలవుతాయి. ఆ నీళ్ళు ఏం చేస్తాయి? నేల పాలవుతాయి, ఆ బాటిల్ కింద పడిపోయి. ఇదంతా అనుభవపూర్వకంగా ఎన్నో సంవత్సరాల నుంచి, అంటే సుమారు ఒక 5-6 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తూ తెలుసుకున్న విషయాలు ఇవన్నీ. ఏదో శక్తి ఉంది, అది ఏంటి తెలుసుకోవాలి. ఇవన్నీ జ్యోతిష్యంలో ఉందా, పుణ్యాలు చేయడంలోనూ ఉందా, ధర్మాలు చేయడంలో ఉందా అని ఏదో ఉంది అనే తపన చివరికి నేను తెలుసుకున్న జ్ఞానం ఇది. ఇది తెలుసుకున్న తర్వాత నేను ఆచరించినప్పుడు నా జీవితంలో జరిగినవి కూడా అద్భుతాలే. నాకు తెలిసిన వాళ్ళు కానీ, నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ వాళ్ళకి ఈ సీక్రెట్స్ చెప్పినప్పుడు, వాళ్ళు పాటించినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ జీవితాల్లో అద్భుతాన్ని చూశారు. పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రాము 9/1/2025 నుండి స్టార్ట్ అవుతుంది. 9/1/2025 నుండి స్టార్ట్ అవుతుంది. ఫీ అప్లికబుల్. డోంట్ రిమూవ్ ఆర్గాన్స్ని రిమూవ్ చేయించుకుంటే అవి ఇంకో అనారోగ్యానికి దారితీస్తాయి. ఆన్లైన్ కన్సల్టేషన్ అవైలబుల్ ఉంది, ఆఫ్లైన్ కన్సల్టేషన్ అవైలబుల్ ఉంది. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ 7702588806. అంతా ఈ యొక్క ప్రతి మనిషి శరీరంలో ఎప్పుడైతే ఈ యొక్క ఆర్గాన్స్ శక్తి తేజోవంతంగా ఉందో అప్పుడు ఆ మనిషి చేసే ఆలోచనలు, కోరుకునే కోరికలు, ఊహించిన ఊహలు, భావనలు చాలా తక్కువ టైంలో జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న శ్రీచక్ర అమ్మవారి శక్తికి ఎప్పుడైతే మీరు రెస్పెక్ట్, గౌరవం ఇచ్చారో, ప్రేమను వహిస్తూ బాధ్యతగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తేజోవంతంగా జనరేషన్ చేశారో అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఇది చేస్తూ కోరికలను తీర్చుకుంటూ విశ్వ సిద్ధాంతాలని, ప్రకృతి ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. మీరైనా నేనైనా ఎవ్వరమైనా సరే ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని గౌరవించాల్సిందే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రాం. పంచభూత తత్వం చేయడం వల్ల శరీరంలో ఉన్న ఈ ఆర్గాన్స్ యొక్క శక్తి, అంటే అమ్మవారి శక్తి అద్భుతంగా
జనరేట్ అవుతుంది. ఒక్కొక్క తత్వం అంటే జలతత్వం కలిగిన ఆర్గాన్స్ కిడ్నీ, యూరినరీ బ్లాడరు, ఆకాశతత్వం కలిగిన ఆర్గాన్స్ లివరు, గాల్ బ్లాడరు, అగ్నితత్వం కలిగిన ఆర్గాన్స్ హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్, పృథ్వీతత్వం కలిగిన ఆర్గాన్స్ స్టమక్, స్ప్లీను, వాయుతత్వం కలిగిన ఆర్గాన్స్ లంగు, లార్జ్ ఇంటెస్టైన్. ఇవి ఎప్పుడైతే వీక్గా ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ ఇలాంటి ఎమోషన్స్ కలుగుతూ ఉంటాయి. జలతత్వం భయం, అలాగే ఆకాశతత్వం ఏం క్రియేట్ చేస్తుంది, ఓవర్ థింకింగు, డిప్రెషను. ఇక ఈ ఆలోచనలు లివర్, ఆకాశతత్వం కలిగిన ఆర్గాన్స్ క్రియేట్ చేసే అసలు ఆ ఆలోచనలు కానీ ఫుల్ స్టాప్ ఉండదన్నమాట. అగ్నితత్వం సంతోషం లేకుండా చేసేస్తుంది. ఆర్గాన్స్ బాగుంటాయి, ఆర్గాన్స్లో ఉన్న శక్తి, అమ్మవారి శక్తి ఎప్పుడైతే వీక్ అయిందో అక్కడ జీవితంలో సంతోషం లేకుండా అయిపోతాం. అలాగే పృథ్వీతత్వం కలిగిన ఆర్గాన్స్లో శక్తి, ఆర్గాన్ బాగానే ఉంటుంది, శక్తి వీక్ అయిందనుకోండి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, బంగారాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది, గోల్డ్ లోన్లు తీసుకుంటారు, ఫ్లాట్లు అమ్ముకుంటారు, ఇల్లు అమ్ముకుంటారు, ఇది జరుగుతాయి అన్నమాట. అలాగే వాయుతత్వం కలిగిన ఆర్గాన్స్ లంగు, లార్జ్ ఇంటెస్టైన్ యొక్క శక్తి బలహీనపడింది అనుకోండి, ఫస్ట్ కనపడే సిమ్టమ్స్ ఏంటి అని అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, స్కిన్ మీద మచ్చలు వస్తాయి, అలాగే డబ్బు సఫిషియెంట్గా రాదు. ఇది మన మహర్షులు అందించిన అద్భుతమైన వేద జ్ఞానం. ఇదే భారతీయులు ఇంతకుముందు పాటించేవారు, అందుకే అంత సంతోషంగా జీవించేవారు. ఇప్పుడు ఎందుకు లేకపోతున్నామంటే ఎప్పుడైతే అమ్మవారి శక్తిని నెగ్లెక్ట్ చేశామో మనకి అన్ని ప్రాబ్లమ్సే వస్తున్నాయి. అందుకనే బలవంత మరణాలు, అనారోగ్యము, చిన్న వయసులో చనిపోవడాలు, ఇక ఒక రకం కాదు అన్ని రకాలవి దరిద్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అంటుకుంటున్నాయి. సో మీరు కూడా ఆలోచించండి. పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రాము చేయడం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ మీరు 5 వారాల్లో చూడవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్.